వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ అమ్మతేజ ఆయన చేస్తున్న మోసాలు అన్నీ ఇన్ని కావు. పేర్లు పెట్టి పిలవడం, దయ్యాల ఉన్నాయని వారిని పడగొట్టడం, ఇలా చాలా రకాల మోసాలు చేస్తూ పరిశుద్ధాత్మను మోసం చేస్తూ క్రైస్తవ సమాజాన్ని గందరగోళంలో పడేస్తున్నారు. అమాయకమైన విశ్వాసులు చాలా మంది ఇతన్ని నమ్మటంతో ఇతన్ని చాలా మంది వెంబడిస్తున్నారు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బలభద్రపురం అనే ప్రాంతాల్లో పరిచయం చేస్తూ యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన విజయప్రసాద్ రెడ్డి గారు ఈ అమ్మతేజ గారు చేసే మోసాలు ఎలా ఉంటాయో లైవ్లో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఎలా మోసాలు చేస్తారు అంటే, ఒక సభలో పేర్లు పెట్టి ప్రజలను ఎలా పిలుస్తారు. మా అమ్మ నీకు ఆ ప్రాబ్లం ఉంది, నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఈ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చావు, ఎలా ఈ ఈ గిమ్మిక్కులు చేస్తారని విజయప్రసాద్ రెడ్డి గారు ఒక లైవ్లో చాలా వివరంగా వివరించారు. ఒకసారి ఆ వీడియో చూడండి. దేవుణ్ణి నమ్మగలుగుతున్నాం, ఆయన్ని ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అని అంటున్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి. దయచేసి లేచి నిలబడండి. సో విషయం ఏంటంటే అమ్మా, ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు. ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చెప్తాను వినండి. మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు. దేవుడు నాకు ఎలా తెలిసిందంటే, ఈయన పక్కనే నా మనుషుల్ని ఇద్దరిని కూర్చోబెట్టా. మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. నాకు వాట్సాప్లో టక్ పంపించారు పైకి. మీతో మాట కలుపుతారు, నాకు పంపించేస్తారు. ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే హరిహర వాళ్ళ కళాభవన్లో చేస్తాడు. ఇది చీప్ ట్రిక్. ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు, దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు. ఇప్పుడు మరియమ్మ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు, నువ్వు హైదరాబాద్లో ఉంటావు. ఎవరో జీవన్ అనే తమ్ముడు, నువ్వు డయాబెటీస్తో బాధపడుతున్నావు. తర్వాత యమున యోసఫ్ గూడ నుంచి వచ్చావు, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యమున ఉన్నారా ఇక్కడ? లేచి నిలబడండి. యమున అదిగో రా తల్లి, కొంచెం ముందురా, ప్రార్థన చేస్తానులే నీకోసం. కార్తీక్ హైత్ నగర్ నుంచి వచ్చాడు, బోన్ మ్యారో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. కార్తీక్ ఎక్కడ? హైత్ నగర్ నుంచి వచ్చాడు. కార్తీక్ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఉన్నాడా కార్తీక్? ఉంటే రా నాన్న, ప్రార్థన చేస్తాను నీకోసం. రా, నువ్వు రా తల్లి, పైకి రా. సో ఇలా ఎంతమందినైనా పిలవచ్చు నేను, అవునా? ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి? నేను తెలిసిలే, నువ్వు నాకు తెలుసా? సో ఇదే కదా అడుగుతారు. నేను ఎప్పుడైనా చూసి నేను నిన్ను ఎప్పుడైనా పిలిచారా? లేదు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. ఇలా మైక్ ఎలా ఇస్తారు? మైక్ అమ్మ నీతో ఎప్పుడైనా మాట్లాడానా? ఎలా అడుగుతారు? నువ్వేమంటావు అప్పుడు? చెప్పు, నిజం చెప్పు. నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా? లేదండి. నీకు నాకేమైనా పరిచయం ఉందా? లేదు. ఇదివరకు ఎప్పుడైనా కలిసావా? మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది? వాట్సాప్లో వచ్చింది. ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ అనేవాడు పెద్ద హీరో దొంగ. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్లో మాట్లాడని అమ్మతేజకి చెప్పండి. ఒకవేళ నాది మోసం అని అంటే, నేనేమైనా మోసగాడిని అని అంటే, ఇదే వేదిక మీద మేము ఇద్దరం కూర్చుంటాం, నా ఎదురుగా చేయమనండి. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి, చేయలేరు. కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు, తప్పు. ఇప్పుడు మరియమ్మ గారు కానివ్వండి, తల్లి యమున కదా, తల్లి నీ పేరు యమున కదా, చెల్లెమ్మ యమున కానివ్వండి, వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి. పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి ఎరగనట్టు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. నేను అలాగని అడిగారు. అప్పుడు బాధలో, అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా, అయ్యగారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా. ఆహా, మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగాయట, అద్భుతాలు జరిగాయట అయ్యగారి వల్ల. ఆహా, నీ పేరేంటమ్మా? నా పేరు మరియమ్మమ్మ. నీ పేరేంటి? నా పేరు యమునమ్మ. నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానమ్మా. నీ బాధ ఏంటమ్మా? నా బాధ డయాబెటీస్ అమ్మా. అలాగ మనం అన్ని ఓపెన్గా మన సహోదరులతో ఏం చేస్తాం? చెప్పేసుకుంటాం. ప్రార్థన చేస్తారు నాస్తావు. నువ్వు చెప్పిందల్లా టైప్ చేసేస్తుంటాడు, వాట్సాప్లో పెట్టేస్తాడు. అయ్యగారు 4-5 చూసుకుంటాడు, ఏది సెట్ అయితే అక్కడ చీకట్లో బాణం వేసేస్తాడు.
ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈరోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, అమ్మతేజ నాకంటే చిన్నోడు ఉంటాడు వయసులో. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు ఆ బ్యాచ్ అంతా. వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ప్రతి దానికి ఓ మ్యాజిక్ ఉంది, ప్రతి దానికి ఓ చీప్ ట్రిక్ ఉంది. అలాగే దయ్యాలు ఎల్లగొట్టామని కింద పడుకోబెడుతున్నారు చూశారు, వాళ్ళు మానసిక రోగులు, నిజమైన దయ్యాలు కావవి. చూసారుగా, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక డెమో లాగా చేశారు. ఆయన ఎలా చేశారంటే, చాలా మంది వస్తారు కాబట్టి ఆ వచ్చిన గుంపులో అమ్మతేజ గారి మనుషులు ఉంటారు. వారి యొక్క పక్కమ్మటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లాగుతుంటారు. అమ్మ, నేను పలానా దగ్గర నుంచి వచ్చాను, ఈ పాస్టర్ చాలా మహిమగల్లోడట, మొన్న మా బంధువులకు వెళ్తే తగ్గింది, నాకు ఈ నొప్పితో వచ్చాం, ఇప్పుడు మీకేం నొప్పి ఉంది, మీకేం ప్రాబ్లం ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ తెలుసుకొని వాట్సాప్లో అతనికి ఇన్ఫర్మేషన్ చేయగానే అతను ర్యాండమ్గా కొన్ని సెలెక్ట్ చేసుకొని అతన్ని పిలుస్తారు. సో ఇవన్నీ అక్కడ మోసాలు ఎలా చేస్తారో, అమ్మతేజ అనే వారు ఎలా చేస్తారో విజయప్రసాద్ రెడ్డి గారు చూపించి విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇతను చేస్తున్నవి కరెక్ట్ అని అనుకుంటే, బైబిల్ పరంగా కరెక్ట్ అనుకుంటే, ఇది మోసాలు కావు అనుకుంటే నాతో డిబేట్కి రండి, నేను ఇవి మోసాలని నేను నిరూపిస్తాను. అతను దొంగ పాస్టరు, మోసగాడు, దొంగ అని చాలా ఘాటైన పదాలతోటి విజయప్రసాద్ రెడ్డి విమర్శించారు. సో ఇప్పుడు ఈ అమ్మతేజ గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మొన్న ఎప్పుడో ఒక నీల్ రాజు బ్రదర్ గారు కూడా విమర్శిస్తే అతనికి అమ్మతేజ గారి వాళ్ళ అమ్మగారు, పాస్టర్ గారు, బ్లెస్సీ గారు అనుకుంటా, ఆమె కూడా కౌంటర్ ఇచ్చింది. మరి ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారికి అమ్మతేజ గారు కానీ వారి సతీమణి అమ్మగారు కానీ కౌంటర్ ఇస్తారు, చర్చకు వస్తారా? నిజంగా మీరు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అవన్నీ చేస్తుంటే మీరు చర్చకు రండి, అది నిరూపించండి, ఇంకా మీ మీద విశ్వాసము అందరికీ బలపడుతుంది కదా, ఒకసారి ఆలోచించండి. సో ఇది ఇట్లా పక్కన పెడితే విజయప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు లైవ్లో ఏదో డెమో చేసి ఈ అబద్ధ పాస్టర్లు, దొంగ పాస్టర్లు అని చెప్తున్నారు. కరెక్టే. ఇంతకుముందు ఇలానే చేసిన బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, కల్వరి ప్రత్యక్షత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి మీద అవాకులు చవాకులు పేలారు ఈ విజయప్రసాద్ రెడ్డి గారు. అతన్ని తిట్టకుండా తిట్టారు. మామూలు భాష కూడా వాడలేదు. చాలా అంటే అతని ముఖాన్ని, అతని భాషను, అతని యొక్క మైక్ పట్టుకునే విధానాన్ని కూడా చాలా కూలంకుషంగా తోలనాడారు. ఎవరు? విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రవీణ్ కుమార్ గారు ఇలాంటి గిమ్మిక్కులే చేస్తారని చెప్పి చాలా సంవత్సరాలు అతన్ని విమర్శించి చాలా సబ్స్క్రైబర్స్, చాలా మంది ఫాలోవర్స్ పొందుకున్నాక మొన్న ఏదో 1S2 సంథింగ్ జరిగింది. అందులో కల్వరి ప్రత్యక్షత ప్రవీణ్ కుమార్ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు ఇలా వాళ్ళందరూ కలిసి పాటలు పాడినప్పుడు ప్రవీణ్ కుమార్ దగ్గరకు పోయారు, ఆయన్ని గౌరవించారు, ఆయన కౌగులించుకున్నారు, ఆయన పక్కన కూర్చున్నారు, ఫోటోలు దిగారు. మన పైపెచ్చి ఏమని చెప్తారు విజయప్రసాద్ రెడ్డి గారు, ఈ గొడవలు ఎప్పటికే ఉంటాయా, సమాధాన పడాలి అన్నట్టుగా చెప్తారు. అయ్యా, మరి ప్రవీణ్ కుమార్ గారికి ఇప్పటికి కూడా అదే పని చేస్తున్నారు కదా. ఎప్పుడైతే మీరు విమర్శించారో కొన్ని సంవత్సరాల క్రితం, ఆ విమర్శను ఏం తీసుకోలే కదా అతను. ఇప్పటికీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఇప్పటికీ దయ్యాల పేరిట మోసాలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి అలాంటి వారు మీరు తీవ్రంగా విమర్శించి, ఒక రకంగా చాలా రౌద్రంగా ప్రకటించి, మరి ఇప్పుడు ఆయన్ని ఎలా కలిశారు ప్రవీణ్ కుమార్ గారిని? మరి రేపు పొద్దున అమ్మతేజ గారితో కలవరని గ్యారంటీ ఉంది. అంటే ఇప్పుడు ఫేమస్ అయ్యారు కాబట్టి మీరు ఒకటేనా? ఏది చేసినా నడుస్తుందా? ఒకప్పుడేం అట్లా, ఒకప్పుడేం ఇట్లా. సహోదరులందరితో ఐక్యత కలిగి ఉండాలంటాడు. సహోదరులే కారు అంటున్నావు కదా నువ్వు. దొంగ పాస్టర్లు, దొంగ బోధకులు సహోదరులే కారు అని అంటున్నావు కదా. మరి వాళ్ళతో ఎలా కలిసావు నువ్వు? మీ దగ్గర కూడా ద్వంద్వనీతి ఉంది కదా, డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. మీరు చెప్పేది కరెక్టే, అమ్మతేజ గారు మోసాలు చేస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ మోసాలు చేసే వారితో మీరు ఎలా కలుస్తున్నారు? రేపొద్దు ఇతనితో కూడా కలవరన్న గ్యారంటీ ఏంటి? ప్రజలారా, విశ్వాసాలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి యూట్యూబ్లో అట్లా ఫేమస్ అయిపోయిన తర్వాత వారు ఏం చేసినా నడుస్తుందని అనుకుంటున్నారు, కానీ అన్ని చూస్తున్నారు విశ్వాసులు. వీటన్నిటికి పైగా దేవుడు చూస్తున్నాడు. ప్రతి వానికి ఆయన సమయంలో ఆయన అనుకున్నట్టుగా వారికి తీర్పు తీరుస్తాడు. ఎవరిని వదలడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. సో అనుకుంటున్నారు, దేవుడు ఎప్పుడూ వెక్కిరించబడడు. జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.